హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా చిన్న చిన్న టికెట్స్ పడితే కూడా వీసా వెరిఫికేషన్ మెయిల్ వస్తుందా? కొంతమందికి వీసా వెరిఫికేషన్ మెయిల్ ఎందుకొచ్చిందో కూడా తెలీదనమాట. అండ్ ఇమిగ్రేషన్ పాలసీని కొత్తగా కొంచెం స్ట్రిక్ట్ చేశారు కదా! దాని గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. పాయింట్‌కెళ్ళిపోదాం. మనకేంటి ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తుంటాము. వర్క్ చేసినప్పుడు వీసా వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. అసలు వీసా వెరిఫికేషన్ మెయిల్ చాలా మందికి ఎందుకొచ్చిందో కూడా తెలీదు. అది ఏం చేయాలో కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాననమాట. ఇంకోటేందంటే ఇప్పుడు మెయిన్ అసలు ఈ వీసా క్యాన్సిలేషన్ టార్గెట్ ఏంటి? విజిటర్సా? స్టూడెంట్సా? బిజినెస్ వీసాసా? టూరిజం వీసాసా? హెచ్-1బీ వాళ్ళా? ఏంటి? మెయిన్ ఇక్కడ ఎవరంటే ఒక వీసా మీద వచ్చేస్తారండి. ఏదో ఒక వీసా మీద లైక్ బిజినెస్ వీసా మీద వస్తారు. వాళ్ళ డేట్ అయిపోతది. అయినా కూడా ఓవర్ స్టే చేస్తారు. టూరిజం మీద వస్తారు. అయినా కూడా ఓవర్ స్టే చేస్తారు. అలాంటి వాళ్ళు మెయిన్ టార్గెట్ అనమాట. ఇప్పుడంతా కూడా కొంచెం ఇమిగ్రేషన్ పాలసీని స్ట్రిక్ట్ చేశారు గదా! దాంట్లో ఏంటంటే ఇప్పుడు డీఓఎస్ స్టేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏంటి 1,00,000 వీసాస్ ఏవైతే రివోక్ చేసినాను గదా! అందులో మెయిన్ ఏంటంటే 8,000 వీసా స్టూడెంట్స్‌వి ఉన్నాయి. 2,500 ఏమో హెచ్-1బీ వాళ్ళయి ఉన్నాయన్నమాట. రిమైనింగ్ అన్నీ కూడా ఈ ఓవర్ స్టే చేసే వాళ్ళే అనమాట. చాలామంది వచ్చేసారు. ఇంతకుముందు ఏంటి అంత సీరియస్‌గా లేదు కాబట్టి వచ్చేసారు. ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ వెట్టింగ్ అనేది డిఫరెంట్‌గా అంటే కంటిన్యూస్ స్ట్రీమింగ్ అనేది కొత్తగా యాడ్ చేశారనమాట. ఒక వీసా మీదొచ్చి ఉండిపోతారు గదా! వాళ్ళసలు ఏ వీసా మీదొచ్చారు? వాళ్ళ వర్క్ ఏంటి? వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి? కంటిన్యూగా స్క్రీమింగ్ అనమాట. కంటిన్యూ స్క్రీమింగ్ అనేది. అండ్ ఎన్హాన్స్‌మెంట్స్ వెట్టింగ్ అనమాట. ఎన్హాన్స్‌మెంట్స్ వెట్టింగ్ అంటే సోషల్ మీడియా వెట్టింగ్. రీసెంట్‌గా మనం చూస్తున్నాము. అమెరికాని తప్పుపట్టేటట్టుగా మాట్లాడటం కానీ, ఏదైనా కాలేజ్ గాని, యూనివర్సిటీలో గాని ప్రొటెస్ట్ చేయడం కానీ, అండ్ అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ, అలా ఏమన్నా ఇక్కడ వాళ్ళకి ఏదైనా హాని జరిగేలా గ్రూప్స్‌లో పాల్గొంటున్నారా అని వాళ్ళంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ సెర్చ్ అంతా కూడా వెళ్లి స్క్రీమింగ్ చేస్తారనమాట. లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కానీ, లింక్డ్ఇన్ గానీ అసలు అదంతా కూడా వెట్టింగ్ అంతా కూడా ఎన్హాన్స్‌మెంట్స్ వెట్టింగే వస్తదనమాట. ప్రొడక్షల్ విషా వెరిఫికేషన్ వెట్టింగ్ అనమాట. అదేంటంటే డీఈవై కానీ, డీడబ్ల్యూ కానీ ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే కూడా అలాంటి ఏదైనా చిన్న చిన్న ఏమంటే మిస్టేక్స్ అని కాదు గానీ, మీకేదైనా ప్రీవియస్‌గా ఏదైనా టికెట్ అయ్యుంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పుంటాను. లాస్ట్ టైము ఒక ట్రాఫిక్ వయలేషన్ అంటే రెడ్ లైట్ పడిన తర్వాత కూడా ఆహ్, వెహికల్ ముందరికి పాస్ చేశారని ఒక టికెట్ ఏసారు. ఆ టికెట్‌ని క్లోజ్ చేసుకున్నామా లేదా? అలాంటివి ఏమైనా ఉండి ఆర్ఎఫ్ఈ పడితే ప్రొడెన్షియల్ వీసా వెరిఫికేషన్ మెయిల్ కింద మీరు ఒకవేళ అది ప్రూవ్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లమ్ లేదనమాట. ఏంటంటే మెయిను ఇలా వీసా వెరిఫికేషన్ మెయిల్స్ తరచూ రావడం వల్ల వీసా హోల్డర్స్‌కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఇక్కడుండే యూఎస్ గవర్నమెంట్‌కి కూడా అంతే ఎఫెక్ట్ అవుతుందనేసి. అండ్ కాలేజెస్ కానీ ఇప్పుడు చూడండి కాలేజెస్‌లో ఇట్లా చాలా త అన్నీ ఏదో ఒక కొత్త కొత్త రూల్స్ పెట్టడం వల్ల కూడా చాలామంది కాలేజెస్‌కి అప్లై చేసుకోవడం తగ్గిస్తారు గదా! ఎంతో కొంత ఇప్పుడు బయట నుంచి స్టూడెంట్స్ వస్తారు కదా! ఎంఎస్ స్టూడెంట్స్ వాళ్ళ వల్ల ఎంతో కొంత ఎకనామీ అనేది కంట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి, అలా కంటిన్యూగా ఈ వీసా వెరిఫికేషన్ మెయిల్స్ రావడం వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉందో సేమ్ యూఎస్ గవర్నమెంట్ కూడా కొంచెం ఎకానమీ అనేది తగ్గుతది కదా! అలా కాలేజీకి అప్లై చేసుకోవడం తగ్గుతది. యూనివర్సిటీలు అందరూ కూడా ఆల్మోస్ట్ కంప్లెయింట్ చేస్తున్నారనమాట. ఏంటంటే కొత్త కొత్త రూల్స్ వల్ల కూడా అప్లై చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. కాలేజెస్‌కి కొంచెం హ్మ్. ఇప్పుడు ఎంతో కొంత అమౌంట్ అయితే పే చేసి చదువుకుంటారు కదా! ఆ అమౌంట్ వల్ల లైక్ టాక్స్ గాని, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్‌కి కొంచెం తగ్గుతాయి కాబట్టి, యూఎస్ గవర్నమెంట్ ఎకనామీ కొంచెం తగ్గుతుంది. కమింగ్ టు హెచ్-1బీ హోల్డర్స్ అండి. హెచ్-1బీ వాళ్ళకేంటంటే రీసెంట్‌గా వచ్చిన రూల్స్ ప్రకారము చాలా వరకు కొన్ని వీసాస్ ఆహ్, కొంతమందికి జాబ్స్ లే ఆఫ్ అయిపోయాయి. కొంతమందికి ఈ రివొకేషన్ మెయిల్స్ అని కొంచెం కొంతమంది వీసా స్టాంపింగ్ అని ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోయారు కాబట్టి, ఇలా కంటిన్యూగా ఏదైనా చిన్న చిన్న కొత్త కొత్త రూల్స్ వల్ల కూడా వాళ్ళకి వీసా హోల్డర్స్‌కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఇక్కడుండే గవర్నమెంట్ గూడా ఎకానమీ అంటే ఇప్పుడేంటి హెచ్-1బీ వాళ్ళు టాక్స్ కడతారండి. టాక్స్ కడితే ఆల్మోస్ట్ వాళ్ళకి మీకు చెప్పుంటాను. 6,000, $7,000 ఉన్నాయి అనుకుంటే గనక వాళ్ళు ఎంతో కొంత టాక్స్ హైగానే ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్కిల్డ్ వర్కర్స్ కాబట్టి వాళ్ళకి సాలరీ గూడా అలాగే వస్తుంది కాబట్టి టాక్స్ గూడా అలాగే ఉంటుంది. కొంచెం టాక్స్ హై పేమెంటే గదా! గవర్నమెంట్‌కయితే వెళ్తుంది గదా! అలా హెచ్-1బీ హోల్డర్స్‌కి ఇలా ఈ రివొకేషన్ మెయిల్స్ వచ్చి జాబ్స్ లే ఆఫ్ అవ్వడం వల్ల గూడా వాళ్ళు టాక్స్ కట్టడం గూడా తగ్గిపోతది గదా! అలా ఏదో ఒక రకంగా యూఎస్ గవర్నమెంట్‌కయితే ఎకానమీ తగ్గిపోతుంది అని జెప్పేసి కొంచెం మళ్ళీ చూడండి టూరిజం మీద చాలామందొస్తారు. ఇప్పుడు ఉండే ఈ రూల్స్ వల్ల కూడా చాలామంది టూరిజంకి రావాలన్నా భయపడతారనమాట. బిజినెస్ వీసాస్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కానీ, వాళ్ళ కొడుకు, కోడలు సంథింగ్ ఏదో ఒక రకంగా బిజినెస్ వీసా ఇప్పుడు ఉండే ఈ టెన్షన్స్‌కి మేమే కరెక్ట్‌గా లేము మీరెందుకులే అని చెప్పేసి వాళ్ళని హోల్డ్ చేస్తారనమాట. అలా చాలా ఎకానమీ అనేది యూఎస్ గవర్నమెంట్‌కి తగ్గుతుంది అనేసి ఇప్పుడేంటి ఎవరికైనా వీసా రివొకేషన్ మెయిల్స్ వచ్చిందనుకో, మీరేదైనా వర్క్ చేస్తున్నారనుకుంటే వర్క్‌ని ఆపాల్సిన అవసరం లేదు. వర్క్ యాజ్ యూజువల్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి I-94
I-94 క్యాన్సిల్ చేసే అథారిటీస్ ఉండవనమాట. ఎందుకంటే I-94 అనేది ఫెడరల్ లా అనమాట. మీకేంటి డివోఎస్ నుంచి ఏదైనా మెయిల్స్ వచ్చిందనుకో, సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ వర్క్ యాజ్ యూజువల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన వర్క్ అదంతా కూడా యూఎస్ఏఎస్ వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి. యూఎస్ఏఎస్ నుంచి ఏదైనా మెయిల్ వస్తే మీరు ఆలోచించాలి. డివోఎస్ నుంచి ఏదైనా మెయిల్ వచ్చింది అంటే గనక, అది మీకు కొంచెం సీరియస్ అనిపిస్తే గనక, మీరు ఏ స్టేట్‌లో ఉన్నారో ఆ స్టేట్ లాయర్ ఐ మీన్ లైక్ అటార్నీని అట్లా కొంచెం అప్రోచ్ అవ్వండి. మీకు ఇంక అంత భయంగా ఉంటే గనక. అంతేగాని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి మీ I-94 అది రద్దు చేసే అథారిటీస్ ఉండవనమాట. ఎందుకంటే I-94 అనేది సీబీపీ వాళ్ళ నుంచి వస్తదనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ప్రొడెన్షియల్ వీసా రివొకేషన్ అంటే మీరు ఎగ్జాంపుల్ వితిన్ ద యూఎస్‌లో ఉండి ఏదైనా మెయిల్ వచ్చింది అంటే గనక, వితిన్ ద యూఎస్ అయినా ఔట్ ఆఫ్ ద యూఎస్ అయినా మీకేదైనా మెయిల్ వస్తే గనక ఫస్ట్ మీకు సంబంధించిన అటార్నీని మీ లాయర్‌ని అప్రోచ్ అవ్వండి. వితిన్ ద యూఎస్‌లో ఉంటే ఒకవేళ మీకు చెప్పాను ఇందాక చిన్న ఏదైనా డీవీఐ సంబంధించి డ్రింక్ రిలేటెడ్ కొన్ని స్టేట్స్‌లో అది సీరియస్ కాకపోవచ్చు. కొన్ని స్టేట్‌లో సీరియస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ వయలేషన్ అనేది జస్ట్ ఫస్ట్ టైమ్ ఒక టికెట్ పడింది అనుకుంటే ఓకే. మనం చెప్పుకునే ఆన్సర్‌ని బట్టి ఉంటది. అలా పదే టికెట్లు పడుతూ ఉంటే అది క్రిమినల్ రికార్డ్ కిందకి వెళ్ళిపోతది కదా! ఆ క్రిమినల్ రికార్డు మీకొచ్చిన రివొకేషన్ మెయిల్‌కి ఎంత అటాచ్‌మెంట్ ఉండేది? ఏంటి అనేది మీ కంపల్సరీ ఆ స్టేట్ లాయర్ గాని, అటార్నీ గాని అప్రోచ్ అవ్వి, అసలు మనకి వచ్చిన రివొకేషన్ మెయిల్ ఒకసారి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా డాక్యుమెంటేషన్ కావాలా? మళ్ళీ అప్లికేషన్ రీఅప్లై చేయాలా? ఏంటనేది ఒక్కసారి వాళ్ళు మీకు సలహా ఇస్తారనమాట. అండ్ ఇంకోటేంటంటే చాలామందికి వీసా రివొకేషన్ మెయిల్స్ ఎందుకొచ్చాయో తెలీదు కాబట్టి వాళ్ళకి ఎఫ్ఓఐ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటుంది కొత్తగా. దాంట్లో మన DS-160 ఏదైతే ఉందో అది సబ్మిట్ చేశాము అంటే కంపల్సరీ వాళ్ళకి అసలు మన డేటా అంతా ఉంటది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు డేటా అందరూ కూడా షేర్ చేసుకుంటున్నారు అన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఇంతకుముందు అలా లేదు. ఇప్పుడేంటంటే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఒక డిపార్ట్‌మెంట్‌కెళ్ళిందంటే అందరూ కూడా డేటా షేరింగ్ అనేది చేసుకుంటున్నారనమాట. ఈ ఎఫ్ఓఐలో మీరు DS-160లో ఆల్మోస్ట్ మన డేటా అంతా ఉంటదనమాట. హిస్టరీ అంతా ఉంటది మనదంతా. ఎందుకంటే మనం DS-160 దట్ ఈస్ ద మెయిన్ అనమాట. మనం అప్లై చేసేటప్పుడు ఆ DS-160ని మీరు సబ్మిట్ చేశారు అంటే గనక, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అక్కడ వెళ్ళిపోతది కాబట్టి, మీకు ఒకవేళ ఏదైనా సంబంధించిన మెయిల్స్ అసలు వీసా రివొకేషన్ మెయిల్స్ ఎందుకొచ్చినాయి ఏంటని వాళ్ళు కంపల్సరీ మీకు రిప్లై ఇస్తారు. కాకపోతే ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. వెయిట్ చేయండి. వీసా రివొకేషన్ మెయిల్ రాగానే కొంచెం కంగారు పడకండి. మనం వీసా ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు డీవై మీద ఏదైనా చిన్న టికెట్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. అంటే ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడేంటి మొన్న ట్రాఫిక్ వయలేషన్ మీద చిన్న టికెట్ పడింది గదా! అది క్లోజ్ అయిపోయింది. అంతా ఓకే. కాకపోతే ఏంటి ఓవర్ స్పీడ్ కంటిన్యూగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు అట్లా కంటిన్యూ చేస్తుంటే అది క్రిమినల్ రికార్డ్ కిందకి వెళ్ళిపోద్ది కదా! అలాంటి సంబంధించింది ఏదైనా ఉంటే గనక లాయర్‌ని అప్రోచ్ అవ్వండి. లాయర్ అప్రోచ్ అయ్యి తనేదైనా ప్రాపర్ డాక్యుమెంటేషన్ గానీ, అలా ఏదైనా మీకు హెల్ప్ అయ్యేలాగా ఉండేలాగా చేస్తాడు. అంతేగాని మీ వర్క్‌ని యాజ్ యూజువల్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చనమాట.